నల్లవెల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. డంప్ యార్డ్ ని నిరసిస్తూ కూడా ఇటు మహిళలు, పిల్లలు, జల్ల అంతా కూడా మొత్తం ముసలి అందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల చూశారుగా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇంకా చాలా గట్టిగా ఎలా ఉన్నారంటే ఇక్కడ ఈ వాతావరణం, ఇక్కడ పండించిన ఫుడ్ తిని వీళ్ళు ఎలా ఉన్నారు. మనకు అంత సీన్ లేదు కాబట్టి సరే వీళ్ళని అడుగుదాం అసలు ఈ సిచ్యువేషన్ ఏంటనేది. అమ్మ ఎంత నీ వయసు ఎంత? నా వయసు 80. గట్టిగా ఉన్నావు. ఇంకా వ్యవసాయం చేస్తున్నావా? అప్పుడు కాలం పోతే బుగ్గకుంట మీదకి పోయి హిర్మనంటు తీసినాం, మురికాయలు తెంపినాం, తుంకాకు తెంపినాం, చీపురు గొయ్యలు కోసినాం, కోతగడ్డి కోసినాం. అవన్నీ కోసుకుంటా ఆ నీళ్లు తాగుకుంటా బతికినాం సార్. అన్నం లేక గిత గిత బువ్వ కట్టుకపోయి గిత గిత రొట్టెతో తీసుకుపోయి మా పిల్లలు నడుపుకున్నాం. అప్పుడు అసొంటి జాగా అది బంగారం, అసొంటి జాగా. రోగాలు లేవు, నొప్పులు లేవు. ఇప్పుడు మా పిల్లలుగా ఎట్లా మరి మరి మేము గన్ని దినాలు గట్ల చేసి కష్టం చేసేపటికి ఇప్పటికి బతుకుతున్నాం గట్టిగా. మరి మా పిల్లలుగా ఎట్లా కావాలి సార్ ఇట్లా చేస్తే? వద్దు, మా ఊరికి వద్దు. మేము కాలం పోయినా కానీ మా ఊరికి వెళ్ళి మనిషి కదలలేము సారు. మాకు నీళ్ళు తాగుతాం. మేము సిరిమనంట తీసిన అన్ని నీళ్ళు తాగుతాం. ఆకు తెంపుతాం, ఆకు తెంపిన ఆడికే నీళ్ళు. ఎంత ఎండుగాలం కానీ నీళ్ళు అన్నీ ఉంటాయి. మేము తాగేది నీళ్ళు జీవితం, నీళ్ళు జీవితం. మాకు బుగ్గ అంటే పెద్దది. మా ఊళ్ళో నీళ్లు లేకుండా కానీ బుగ్గలో నీళ్లు ఉంటాయని మేము ఆశపడిపోతాం. ఏండ్లు బతికినాం సారు, 4-5 ఏండ్లు బతికినాం. మా పిల్లలు చిన్నగా ఉండగా ఏండ్లు బతికినాం మేము. అసలు దాన్ని ఇప్పుడు మా పిల్లలు ఎట్లా బతుకుతారు సార్? 80-90 ఉన్నా నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు మా పిల్లలు ఎట్లా బతకాలి సార్? మరి ఇట్లా తెచ్చి మా ఊరు మీద వేస్తే మా ఊళ్ళకెళ్ళి ఒక్క మనిషి పోయి బతకపోలేము. మా ఊరికి ఇంకొచ్చి ఉన్నారు గాని లేదు. మేము అడవి పంటి పోయినా బతుకుతాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం. మాకు ఏది దొంగ కనబడకపోవు, దొర కనబడకపోవు, ఏది కనబడకపోవు సారు. అసంటి బంగారం, అసంటి అడవి అది. భూములను నాశనం చేస్తారు, మా పంటలు నాశనం చేస్తారు. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడో మరి. గెలిపించుకున్నాడు, దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను 90 ఏళ్ళ మనిషిని చెప్తున్నా. మరి ఎట్లా చేస్తాడో ఆ సార్ మరి ఏం చేయమంటే మరి సార్ ఇప్పుడు ఆ సార్ అది క్యాన్సిల్ చెయ్యాలి. మా ఊరికొద్దు చెయ్యాలి సార్. చేయకపోతే మేము చచ్చిపోతే సార్ ఆడ బుగ్గ మీద వదిలేని వస్తాం సార్. మేము అడవిలో బతకలేము. చేనులకు పండ్లకు పోయినా అందులో నీళ్ళు తెచ్చుకొని బతికినాం. మేము కొయ్యలు కోసినా లేనోళ్ళము, కొయ్యలు కోసుకున్నాడ నీళ్ళు పోయి తాగినాం. మేము కట్టెలకు పోయినా నీళ్ళు తాగి మేము మొరికాయ తెంపినాం. లేక మొరికాయ తెంపి అమ్ముకుంటే తెచ్చుకున్నా ఆ నీళ్ళు తాగి మొరికాయ తెంపుకొని ఇంటికి వచ్చినాం. తుంకాకు తెంపినా ఆ నీళ్ళు తాగినాం, తుంకాకు తెంపుకొని ఇంటికి వచ్చినాం. అసొంటి భూమిని మేము రైతులం అంతా భూమి కొట్టినాం. ఆ భూమి కొట్టినాక మమ్మల్ని ఏదో భయపెట్టి భూమి కొట్టి సాగు చేసి ఆడలము బుగ్గలు వచ్చి పలిగిపోయినాక కూడా మేము భూమి నిడవలేము. మమ్మల్ని ఏదో పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి బెదిరించి అది ఇది అదరగొట్టిరు గాని ఆ భూమిలో బతకాలని మేము దున్నినాం. ఏమది అవి అలికినాము, నువ్వులు అలికినాము, ఉల్వలు అలికినాము. అవి అలికినా గాని మమ్మల్ని బుగులు పెట్టి ఇప్పుడు ఆ భూమి జర్ర ఏదో అవుతుంది, మాకు కాకుండా మా పిల్లలకు అవుతుంది అని మేము ధన్యవాదాలు చేస్తున్నాం సార్. సార్ నా పేరు శాంతమ్మ, మాది నల్లవల్ల గ్రామము. సార్ అందరికి ఒకటే నమస్కారం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా 10 సార్లు నమస్కారం చేసి చెప్తున్నాం. మాకు ఏమంటే ఇప్పుడు నేను గెలిస్తే మీ ప్రజలను నేను మంచిగా చేస్తానని మాకు మాట ఇచ్చాను. ఇచ్చినందుకు ఆ అవకాశంతో మేము ఆయన గెలిపించుకున్నాం. అందరం మేము ఒక్కలం కాదు, మా ఓటు మాకు సర్వ హక్కుతోటి ఆయన గెలిచిండు. మేము ఓటు వేయకపోతే ఆయన గెలవకపోవు కదా, ఆయన సీఎం కాకపోవు కదా. మేము ఓటు చెప్పటికనే ఆయన సీఎం అయ్యిండు. ఇవాళ మేము ఆయన సీఎం అయ్యి ఏం చేసిండంటే ఆయన అరికాల కింద మమ్మల్ని దొక్కుతున్నాడు. సీఎం అరికాల కింద దొక్కుతున్నాడు మమ్మల్ని. మేము అదే బుగ్గకుంట్ల అడవి కొట్టినాం. చాలా మంది పేద రైతులు ఉన్నారు నాకంటే. రైతులము మేము భూమి కొట్టుకున్నాం. లాల్ నాయక్ సార్ అప్పుడు మాకు ఇక్కడ సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. మాకు లాల్ నాయక్ ఎస్ఐ ఉన్నాడు. గొడ్డలు తీసుకొని మమ్మల్ని గోధుమను గెలిమిడు అడవి కొడుతుంటే. అయినా కూడా మేము భయపడలేము. సంగారెడ్డి పట్టుకపోయారు, 3 వ్యాన్లు కట్టుకొని పోయినాం. జిన్నారం మండల్లా పోలీస్ టౌన్ ముందు కూర్చొని ధర్నాలు చేసినాం. టిఫిన్లు కట్టుకొని అన్నం కూకొని అన్నం తిన్నాం. చంపితే చంపు,
తీసుకోవమ్మంట అని అట్లనే ఊకుండా అన్నం తిన్నాం మేము. అంత కష్టపడ్డాం మేము. కష్టపడితే కూడా మాకు మా భూమి దక్కనియలేదు. ఇది గవర్నమెంట్ కి పోయింది, ఇది అక్కడ పోయింది, మీకు తర్వాత భూములు ఇప్పిస్తామని మాకు మాయమాటలు చెప్పారు. చాలా మంది చెప్పారు మాయమాటలు చెప్పి మమ్మల్ని మగ్గిచ్చారు. అయినా సరే మరి ఇప్పటికి కాకపోయినా రేపు భవిష్యత్తులో మాకు వస్తదేమో అని మేము అనుకున్నాం. ఇంత పచ్చడి తల్లిని వాళ్ళు పాపం చేసుడు వాళ్ళకు ధర్మం కాదు. ఇది ఇంత పచ్చడి తల్లిని వాళ్ళు పాపం చేసుడు ధర్మం కాదు. కానీ అన్ని రాష్ట్రాలలో ఏమది కరోనా వచ్చింది, కానీ మా రాష్ట్రంలో మా నల్లవల్లి గ్రామంలో కరోనా రాలేదు సార్. ఏదో ఎక్కడో ఊళ్ళ పంట పోయిన వాళ్ళకు, ఎక్కడో మా ఊరు దాటి పరాయి ఊరికి పోయిన వాళ్ళకు మాత్రమే కరోనా వచ్చింది. కానీ మా ఊర్లో కరోనా మాత్రము రాలేదు. మేము ఇంతవరకు మేము మూతికి మాస్కులు పెట్టుకోలేం సార్. మేము బయట కష్టానికి వెళ్ళినాం, పని చేసినాం. మీ ఊరోళ్ళు మాస్కులు ఎందుకు పెట్టుకుంటలేరు అంటే మాకు మా అడవి తల్లి ఉన్నది, మాకు ఆక్సిజన్ ఇస్తుంది. ప్రతి చెట్టు మాకు ఉన్నది, ప్రతి అడవిలో ప్రతి చెట్టు మాకు ఆక్సిజన్. మాకు ఆక్సిజన్ వల్లనే మేము బతికినాం. మాకు రోగాలు లేవు, నొప్పులు లేవు. మేము చెప్పేదే మాకు డంపి ఆడు తెచ్చిందే మా పానాలకు తెచ్చిరాది, అంతవరకు తప్ప మాకు ఏ రోగాలు లేవు. ప్రజాపాలన ఇదంతా బూటకం సార్. కానీ మరి మైపాల్ రెడ్డి మేము పూలదండలు వేసి ఆయన ముందట మేము డాన్సులు చేసినాం, డప్పులు కొట్టుకుంటా డాన్సులు చేసినాం. నేను మూడొక్కసారి నేను గెలిస్తే మీ ఊరిని నేను అందాల మేడం చేస్తాను. ఇంతవరకు అన్ని చేసి ఆయన ఏదేదో చెప్పిండు, కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క ఆజ్ఞ మా దగ్గరకు వస్తలేదు. ఆ రోజు సార్ ఒక్క రోజు వచ్చిన పాపం లేదు. సింగపూర్ మలేషియా ఇదే ఈ ఎడ్డి లోకం కదా సార్, మాది ఎడ్డి ప్రజలం కదా మేము. ఇప్పుడు మేము ఏలు గుర్తులు ఇటు ఏలు ముద్దలు రాగలదా కదా, చదువుకున్న వాళ్ళు ఎన్నో పిల్లలు ఎన్నో ఉన్నారు. మా దగ్గర ఒక్క గవర్నమెంట్ జాబ్ గాలు లేరు, అంత రైతులం సార్ మేము. కాకపోతే మమ్మల్ని నాలుగు దొక్కిండు మైపాల్ రెడ్డి రావాలి మా దగ్గర. 3 సార్లు గెలిచిండంటే ఎంత అభిమానంతో ఆయన కోటేసినాం మేము చెప్పు. 15 సంవత్సరాలు ఆయనకు ఎందుకు ముఖం లేదు ఊరికి నల్లవలికి రానికి చెప్పు. ఈడనే ఇదే ఎల్లమ్మ గుడి కాడ నిలవాడి పూల దండ లేచి జై కొట్టి ఆడలం చిగ్గు లేకుండా ఆయన ముందు డాన్స్ చేసినాం తెలుసా. డప్పులు కొట్టుకుంటా ఒక్క కళ్ళు సీసాకు మేము డాన్సులు చేసినాం సార్. మేమెంత ఇజ్జత్ తప్పి డాన్స్ చేసినాం. మమ్మల్ని రక్షిస్తాడనే కదా, మాకు అండగా ఉంటాడనే కదా, మా తోడు నీడ ఉంటాడనే కదా చెప్పు. ఈ రోజు ఆయన ఎక్కడో ఉండి తల దాచుకుంటున్నాడు అంటే మా ముందరికి వస్తానికి ముఖం లేదా? మాకు ఒక్క మాట ఇస్తానికి ఆయనకు ముఖం లేదా చెప్పు. మేము ఆ రకంగా బతకాలని అడుగుతాం సార్. కానీ ఈడితో ఇది ఆగిపోదు. డంపింగ్ అది ఆగకపోతే మేము ఏ దానికైనా రెడీ. ఆడు లారీలు తెచ్చి పెడతాడో లారీల కింద వంటాం. మేము పెట్రోల్ డబ్బాలు తెచ్చుకొని పోస్తాలు పెట్టుకుంటాం. ఇది మైపాల్ రెడ్డికి పేరు, రేవంత్ రెడ్డికి పేరు. వీళ్ళిద్దరికి మేము చేసిన ఏ సిగిస్ట్ అని చేస్తాం. మాకు డంపింగ్ అది ఆగకపోతే మాత్రం ఇది నిజం. కానీ నిజంగానే మరి ఇప్పుడు డంప్ యార్డ్ ఒకవేళ అంటే దీనివల్ల మీకు చాలా ఇక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతాయని మీరు బాధపడుతా ఉన్నారు. మీ కళ్ళల్లో కూడా ఒక్కళ్ళు కూడా అంత కన్నీళ్లు తప్ప ఏం చేస్తాం సార్. మా బతుకులు అంత ఘోరంగా అయిపోయినాయి సార్. మేము ఇంత ఏదో కష్టం చేసుకొని మామూలుగా సాలి జ్వరం వస్తే గోలు వేసుకొని బతికెట్టోళ్ళం. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏందని మా బాధలు సార్ అంతే. ఇప్పుడు అది వచ్చింది అనుకో ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతాయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి, మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ప్లేన్ లేని రోగాలు వచ్చినప్పుడు మేము లేని వాళ్ళము ఏం దీన్ని బతకాలి? ఏ దవాఖానలో పోటీ పోతే మమ్మల్ని పట్టించుకుంటారు చెప్పు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే 10-20 లక్షలకు తక్కువ అవుతలేదు. ఇప్పుడు మా ఆ డంపింగ్ కడితే మా ఊరు ఒక గుంట భూమి వంటానికి ఇట్లా ఏ నాయకుడు వస్తారు? ఎవరు రాడు. అయితే మా కొన్న పిల్లలను మేము కనుక్కున్న పిల్లలను చంపేసుకోవాలి, మేము కూడా చచ్చిపోవాలి. అది వాళ్ళకు న్యాయం. దీని వల్ల వాళ్ళు పట్టుబట్టి మా మీద ప్రభుత్వాలు మారితే మనకి మంచి జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేము అనుకోలేం సార్, అనుకోలేం, ఎప్పుడు కూడా అనుకోలేం. ఇది మా బాధలకు అక్కడ ఆయనకు తెలవాలి, ఇక్కడ ఈయనకు తెలవాలి. ఆయన ఎందుకు ముందుకు వస్తలేడో మాకు తెలుస్తలేదు. కానీ మరి ఇదంతా పోలేం సార్. మేము మమ్మల్ని పోలీసులు మా పిల్లలను తెలంగాణ పోలీసులు నక్సలైట్ల టైప్ లో కూడా నేను ఇక్కడనే ఉంటున్నా సార్. నేను పుట్టింది ఇక్కడనే. ఎప్పుడు కూడా పోలీసు మా ఊరి మీద ఇంత దాడి చేయలే, ఎప్పుడు కూడా ఇంత దాడి చేయలే. నేను 40 దాటిన సార్, 45 సంవత్సరాలు దాటి ఉన్నా. ఎప్పుడు కూడా మా ఊరు ఇంత పోలీసు రాలే. నక్సలైట్ల ఏరియా మాది.
నా మొగడు అడవిలో పని చేస్తాడు తోటల. నక్సలైట్లు వస్తే వాళ్ళకు మేము ఇట్లా అన్నం వండి పెట్టినాం, చాయ్ పెట్టించినాం. చెప్తున్నా నేను చేస్తున్నా, కానీ మేము భయపడి వాళ్ళకి దండం పెట్టినాం. దండం పెడితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అట్లా నక్సలైట్ల టైపు ఇది ఊరు. కానీ అప్పుడు కూడా మేము పోలీసు వాళ్ళ మొఖాలు చూడలే. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మా పిల్లలను గద్దలను ఎత్తుకపోయారు. ఎందుకు ఎత్తుకపోయారు? దొంగలు అందరూ దొంగలు అయితే బాగా చెప్తారా అని ఉంటారు. అరే నువ్వు దొంగతనం చేసినావు రండి బయటకు విలువని ఉంటారు. తెల్లని దాకా దొంగల లెక్క ఎత్తుకపోయారు దర్వాలు తీసుకొని, డోర్ కొట్టుకుంటా మరి. తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మొత్తం నైట్ 200 మందిని నైట్ ఎత్తుకపోయారు సార్. అంత పాపం ఏం చేసినాం మా అల్లవల్లి. నీకు ఓటేసి నాకు ఒక్కడే కొడుకు, తెల్లారితే మా అత్త చచ్చిపోయింది, నెలమాసకం పెట్టాలి. నాకు ఒక్కడే కొడుకు, నా భర్త కూడా చచ్చిపోయిండు. నా కోడలు నా కొడుకు ఒక చిన్న పిల్లగాడు అందరికి ఎరకనే ఊరంతా నెలమాసకం పెట్టేది ఉంది సార్. నా కొడుకుని దించు నేను ఎక్కుతా బండ్లే అంటే కూడా నా కొడుకు వదలకుండా 1 గంట రాత్రి తీసుకెళ్ళిండు. నేను రాత్రి అనకుండా కూడా కూరగాయల బండి ఎక్కిపోయేసరికి అక్కడ మా ఊరు లోపల లేరు, ఉన్నదేమనుకున్నా. పోయిన వాళ్ళని పోయినట్టు పార్సల్ చేసి